స్థానిక సంస్థల ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు సర్వ సంసిద్ధత చేశామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 545 గ్రామ పంచాయతీలు ఉన్నాయన్నారు. మొదటి విడతలో బోధన్ డివిజన్లో 184 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. డిసెంబర్ 11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరుగుతాయన్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహిస్తామంటున్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే నోటిఫికేషన్ రావడంతో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి అబ్జర్వర్లు కూడా పర్యటిస్తున్న పరిస్థితి నెలకొంది. మనతోటి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు. వారితో మరిన్ని వివరాలు షేర్ చేసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎన్నికల ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది? సో మనకి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆల్రెడీ ఎలక్షన్ మోడల్ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాము. జిల్లాలో 3 ఫేజుల లోపల ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నాము. సో మొదటి ఫేజ్ లోపల ఈరోజు 11 మండలాలలో నామినేషన్ స్టార్ట్ అయింది. 2, 3వ ఫేజులు కూడా మొత్తము అన్ని రకాలుగా మనం ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాము. సో ఎలక్షన్ సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, మెటీరియల్స్ పర్చేజ్ చేయడం కానీ, అదేవిధంగా ఆర్ఓస్ని అపాయింట్ చేయడం, ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయి ఉంది. సో ఈరోజు నుండి నామినేషన్స్ ప్రక్రియ మొదటి ఫేజ్లో స్టార్ట్ అయింది. సెకండ్ ఫేజ్ 30th, తర్వాత థర్డ్ 3వ ఫేజ్ కూడా స్టార్ట్ చేస్తాము. సో జిల్లాలో ఎలక్షన్ పకడ్బందీగా నిర్వహించేందుకు ఇప్పటికే మోడల్ కోడ్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశాము. మండల్కి 1 చెక్ పోస్టులు, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ చెక్ పోస్టులలో పెట్టేసేసి జిల్లా వ్యాప్తంగా 6 ఏర్పాటు చేశాం. అంటే మనకు గైడ్లైన్స్ ప్రకారం మినిమం 1 ఉండాలి, బట్ ఫేజ్కి 2 వచ్చేటట్టు 6 ఏర్పాటు చేసి అక్కడ పోలీసు, రెవెన్యూ, పంచాయతీకి సంబంధించిన అందరూ కూడా ఉండి కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాం. సమస్యాత్మక ప్రాంతాలు, అతి సమస్యాత్మక ప్రాంతాలు ఎట్లా గుర్తించారు? వాటి పరిస్థితి ఎట్లా ఉంది? సో మనము క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి కమిషన్ గైడ్లైన్స్ ప్రకారము ఇంతకుముందు ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రీవియస్ ఎలక్షన్లో జరిగి ఉంటే, లేదు అని అంటే ప్రీవియస్లీ ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ వచ్చి ఉంటే, ఒక 75% దాటి ఒకళ్ళకే 75% అందులో ఓట్లు పడి ఉంటే, ఇలాంటివన్నిటిని కూడా సెలెక్ట్ చేశాము. పోలీస్, రెవెన్యూ కలిసి, పంచాయత్ సైడ్ నుండి కలిసి వాటిని ఫైనలైజ్ చేశాము. అలాంటి ప్రాంతాల లోపల మనము ఏదర్ వెబ్కాస్టింగ్ కానీ, మైక్రో అబ్జర్వర్ కానీ పెట్టి ఏదో ఒకటి ప్రతి సమస్యాత్మక ప్రాంతంలో ఉండేటట్టు మేము ఎన్షూర్ చేసుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లాలో ఎన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి? ఎన్ని వార్డులు జరుగుతున్నాయి? సో మనకి 545 గ్రామ పంచాయతీల లోపల 5022 వార్డుల లోపల ఎలక్షన్ జరుగుతుంది. ప్రీవియస్లీ ఎక్కడ కూడా స్టేలు ఏం లేవు కాబట్టి అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని వార్డులలో కూడా ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం 3 ఫేజులలో జరుగుతుంది. ఇప్పటికే ఎట్లా ఏర్పాట్లు చేశారు? దీనికి సంబంధించి ఏ శాఖల కోఆర్డినేషన్ కొనసాగుతుంది? సో మనము ఏర్పాట్లు ఇప్పటికే మనం కంప్లీట్ చేసాము. ప్రీవియస్లీ మనం రెడీగా ఉన్నాం కాబట్టి ఎవ్రీథింగ్ రెడీగా ఉన్నాము. సో మనకి ముఖ్యంగా దీన్ని ముందుండి మెయిన్ స్టాఫ్ పంచాయతీరాజ్ అయినా సరే, రెవెన్యూ, ఇతర శాఖలన్నిటి నుండి కూడా స్టాఫ్ని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్టోరల్ రోల్కి సంబంధించింది రెవెన్యూ ఫెమిలియారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళని కోఆర్డినేటింగ్ ఆఫీసర్స్గా పెట్టాము. అలాగే పోలీస్ సైడ్ నుండి, నెక్స్ట్ అదర్ డిపార్ట్మెంట్ సైడ్ నుండి కూడా ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కానీ, లేదు అంటే ఫ్లయింగ్ స్క్వాడ్లో కానీ అన్ని డిపార్ట్మెంట్స్ దాదాపు అందరినీ తీసుకున్నాం. ఓన్లీ డ్రింకింగ్ వాటర్ ఇట్లాంటి వాటిలో ఎమర్జెన్సీ ఉండే ఇష్యూస్ తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేస్తాం. సర్పంచులు, వార్డు సభ్యులు పోటీ చేసే అభ్యర్థులు వారికి ఎలాంటి నియమ నిబంధనలు మీరు సూచిస్తారు? సో మనము వాళ్ళు నామినేషన్ వచ్చి రాగానే వాళ్ళకి నామినేషన్ ఫామ్ తీసుకోవడంతో పాటు వాళ్ళకి మనం గైడ్లైన్స్ ఇస్తాము. సో ఎక్స్పెండిచర్ ఎంతవరకు పెట్టాలి, ఎక్స్పెండిచర్ ఎలా బుక్ చేయాలి, మోడల్ కోడ్ అంటే ఏంటిది, దాన్ని వాళ్ళు ఎలా ఫాలో కావాలనే ఇన్స్ట్రక్షన్స్ కాపీలు అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి అవగాహన చేసి పంపిస్తున్నాం. అదేవిధంగా నామినేషన్స్ విత్డ్రావల్ అయిన తర్వాత కూడా ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి కూడా ఒకసారి అవగాహన కల్పిస్తాం. థ్యాంక్ యూ. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యామని చెప్తున్నారు. అదేవిధంగా జిల్లాలో ఉన్న 545 పంచాయతీల్లో 125 గ్రామ పంచాయతీలు బీసీలకు రిజర్వ్ చేయడం జరిగిందని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో అన్ని శాఖల కోఆర్డినేషన్తో సక్సెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM TV, నిజామాబాద్.